ఈరోజు మనం ఉప్పాడ బీచ్కి వెళ్తున్నామండి. బీచ్ అంటే ఉప్పాడ గ్రామంలో ఉన్న సముద్రాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఎందుకంటే మత్స్యకారులు సముద్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి ఉప్పాడ అనే గ్రామం ఆ సముద్రంలో కొట్టుకుపోతుంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆ సముద్రం ఈ గ్రామాన్ని ముంచేసింది. నిర్వాసితులు చాలామంది, మత్స్యకారులు చాలామంది అయ్యారు. అందుకోసమే న్యూ లైఫ్ తెలుగు టీవీ ఉప్పాడ బీచ్ సమీపంలో ఉన్న గ్రామానికి మనం ఈరోజు వెళుతున్నాం. వెళ్ళి వారి సాధక బాధలో ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి తెలియజేయాలని మేము ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి న్యూ లైఫ్ తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. జంక్షన్ చూస్తున్నది ఒక్కపూడి కాకినాడ పోర్టుకి, మరియు మనం ఇప్పుడు వెళుతున్నది ఉప్పాడ గ్రామంకి సమీపంలో ఉన్న బీచ్లోకి వెళ్తున్నాం. ఉప్పాడ గ్రామం సమీపంలో ఉన్న బీచ్ సముద్ర మార్గానికి వెళ్తున్నాం. చూడండి. మీరు చూస్తున్నది ఉప్పాడ బీచ్ అండి. అయితే ఇది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ఇది బీచ్. ఈ బీచ్కి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మత్స్యకారులు ఒక 20-30 లక్షల మంది ఈ సముద్ర వేట నుంచే వీళ్ళు జీవనోపాధి జరుపుతుంటే, ఎన్నో మంది సముద్రంలోకి వెళ్ళి అలలతో పోరాడి జీవితాన్ని సాగనిస్తున్నాం కూడా. ఈ అలలో వాటి నుంచి మనుషులు తప్పడం జరగట్లేదు. ఎందుకంటే సముద్రంతోనే పోరాడుకుంటూ, సముద్రంతోనే జీవించుకుంటూ, సముద్రంలోనే వాళ్ళు బతకాలి. కాబట్టి వాళ్ళు సముద్రాన్ని వృత్తిగా ఎంచుకొని వీళ్ళు మత్స్యకారులు వాళ్ళ వృత్తి చేపలు పట్టడం వేటే. వీరు కుటుంబాలు తరతరాల నుంచి ఈ సముద్రానికి నమ్ముకొని జీవించుకుంటూ ఉంటున్నారు. పిల్లల చదువైనా, ఆరోగ్య పరిస్థితి అయినా దీని గురించి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ జీవనోపాధి జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మా బతుకులు మారట్లేదు. మాకు ఈ మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వమైనా సముద్రంలోకి వెళ్ళినప్పుడు, ప్రాణహాని జరిగినప్పుడు ఎవరైనా అధికారి లేదా రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రాణం మాకు గుప్పిట్లో పెట్టుకొని మేము సముద్రంలోకి వెళ్ళి మా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మేము చేపల వేటకి వెళ్తున్నాం. మేము జీవించుకుంటూ నలుగురికి ఈ చేపలకి వృత్తిని దాంట్లో కూడా
రుచి అమృతం లాంటిది రుచిని మేము అందిస్తున్నాం. అంతేకాక ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు చేపలు వేటకి వెళ్ళినప్పుడు బోట్లు తిరుగుబడి మాకు ప్రాణహాని ఉంది. బోట్లు కొన్ని సుడులేసి వలలు కూడా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ప్రభుత్వాలు వచ్చి వెళ్తున్నాయి కానీ ఏమీ లేదు. అయితే మత్స్యకారులు ఒక కమిటీ వేసి వాళ్ళకి ఒక సంఘం ఏర్పాటు చేసి వీళ్ళకి మహిళలకి డ్వాక్రా రుణాలలాగా వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. పురుషులకైతే చేపలు కేటకెళ్ళినప్పుడు వీళ్ళకి బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వాలి. దాంతోపాటుగా పిల్లలకి ఉచిత చదువు ఇవ్వాలి, ఆరోగ్యం ఉచితకి ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఫిష్ హార్బర్ కూడా ఉంది, వీళ్ళకి ఏర్పాటు చేయాలి. దాంట్లో కూడా వీరికి వాటా కల్పించి వీరి ప్రభుత్వ భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నారు. దాంతోపాటుగా వీరికి ఈ ఉప్పాడ బీచ్ పొడుగుతా వీళ్ళకి కరకట్టులాగా నిర్మించి ఇప్పుడు సముద్రం వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కొన్ని పదుల సంఖ్యలో ఇళ్ళు కోల్పోతూ ఉన్నారు. సంవత్సరాల తరబడి వీళ్ళు ఇల్లు కోల్పోవడం తప్పించి వీళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకోవాలి, లేదా స్థలాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. స్థలాలు కొనాలి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు ఏమైనా వీళ్ళకి ఆరోగ్యం కానీ చదువు కానీ వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఫిషర్ వలలు కానీ బోట్లు కానీ అనేకమైన వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి గెలిచింది, జనసేన గెలిచింది, పవన్ కళ్యాణ్ మొన్న వచ్చి మాట ఇచ్చారు. అయితే ఆ మాట నిలుపుకొని పవన్ కళ్యాణ్ ఈ ప్రజలకు ప్రాంత ప్రజలకు మేము మాట ఇచ్చి వాళ్ళు మాట నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తున్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు డిమాండ్ని ప్రభుత్వాలు అందరూ ఆలోచించి వాళ్ళకి మెరుగైన ఏదైనా ప్యాకేజీలు కానీ ఆరోగ్యపరంగా కానీ పిల్లల చదువు కానీ వలలు కానీ బోట్లు కానీ మరపడలో ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉప్పాడు నుంచి న్యూ లైఫ్ తెలుగు టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. జగరెడ్డిపేట అయితే మాకు ఎవరు వచ్చినా పర్లేదు అనుకున్నాం. ఒకప్పుడు లేనప్పుడు ఏదో జనసేన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత నాకు వచ్చి తర్వాత ఆల్రెడీ గారు ఏతానేసి మా మనసులో ఉంది. మా జనాల్లో తర్వాత ముందు ఎలక్షన్లు అయితే ఆయనే చేశాడు పనులు, మరి వీళ్ళు కూడా చేస్తారని మేము మనసారని ప్రతి ఒక్కరు కూడా ఓటు కూడా ఒప్పాడండి. జగరెడ్డిపేట అయితే నా పేరు లోరెడ్డి. ఒక 4 కిలోమీటర్లు దూరంలో కొట్టుకుంటూ వచ్చి ఆమె కొట్టేసారు పోయింది. అలా యాతారనేసి మేము ఆనందంగా ఉన్నాం. యాతారన్నది మాకు ఏమేమి పోయినాయి? ఇల్లు చాలా ఇల్లు పోయింది సార్. బాగా అది ఉగ్గాల్లో ఉంటున్నాం. మీరు వెంటనే ప్రూవ్ అయితే మాకు పర్లేదు. సంవత్సరానికి ఒక 10 ఉంటాయి. తుఫాను వచ్చినట్టు 10 ఇళ్ళు పోతాయి. అలాగా లేదన్నా ఒక 300-400 ఇళ్ళు మీకు కోరికలు ఏమన్నాయి? కావాలండి. కొట్టేది సార్ కావాలి.
వాళ్ళకి ఏమో వచ్చే ఎక్కువ ధనం పేరు చెప్పిపోతే సింగార వరకే సింగార వరకు ఇంకా మా ఉప్పాడికి ఏది అవసరం లేదు సింగార వరకు ఒకటి సార్ అంతే నాకు ఉప్పాడికి ఏ చేయబడి పర్లేదు. ఎంతమంది ఉంటారు మనోడు? చిక్కండి 14,000 ఓటింగ్ గవర్నమెంట్ వెళ్ళి 5,000 అలా కొట్టుకోవడం కొత్తపల్లి సముద్రానికి వెళ్ళి ఎంతమంది ఉంటారు? నేను ఒక 20,000 మంది దగ్గర ఉంటాను. ఎక్కువ అక్కడి నుంచి చాలా ఎక్కువ ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా మీకు? పోయి ఒక్కరు మనకు దొరికితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు ఏంటంటే అది చెప్పిన ఇక్కడ తర్వాత చెప్పన్నా దేవుడు చెప్పేసాము మనిషి చనిపోతే ఒక అప్పుల్లోనే మరి దొరికితే కానీ దొప్పించుకోని కాదు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి మనకి పైన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మనిషి దొరకకపోయినా వల్ల పైన ఇవ్వట్లేదండి ఏమో సార్ సినిమా గవర్నమెంట్ వైపు అవి వచ్చినాయి తెలియదు సార్. ఓకే సార్ అతను బాబాయ్ ఏం చేయండి, కుట్టేది ఏంటది? ఏం చేస్తున్నారు? ఏమైందో? డ్యామేజ్ అయిందా? డ్యామేజ్ అయిందంటే సముద్రంలోకి వేసినాడు డ్యామేజ్ అయిందా? ఎంత ఉంటుంది బాబాయ్ వాళ్ళ? ఎంతమంది మీద ఉంటుంది ఇది? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చేతారంటే మాకు నమ్మకం ఉందండి. ఏంటన్నది నమ్మకం? ఏంటి నమ్మకం అంటే మా చాలే చెప్పాడు. వచ్చి ఎవరు కూడా ఏం చెప్పలేదు. ఆయన ఒక మాట చెప్పాడు మొన్న మా క్షేత్రంలో వచ్చి ఒక మాట ఏమన్నారంటే ఉప్పాడ ఒక పట్టులో తయారు చేసి ఆ గొట్టి తయారు చేసి గొట్టి ఏంటనన్న మాట వాళ్ళకి బీచ్ అదే ఆల్బర్ తయారు చేయించారు. ఒక బీచ్ తయారు చేయించారు చాలు మాకు. ఆయన చేతనే నమ్మకం ఉందండి మా జ్ఞానాలండి. ఆయనంటే మాకు దేవుడండి. మరి జాగ్రత్తగా మీరే పలకన పోవాలి. చెప్పు, సమస్య ఏదని చెప్పు. బాబాయ్ నువ్వు చెప్పు. ఇప్పుడు అది కాదండి, కొట్టు చేస్తామని ఒప్పుకున్నాడు. కొట్టు ముచ్చుకోండి మాకు బట్టలు కూడా ఇల్లండి చోదరి బట్టలు ఉన్నాయండి. ఇప్పుడు ఎలా ఉందండి? అలా ఉందండి. అది కొట్టే ముచ్చమండి మాకు చోదరిలోకి వెళ్ళా మరి వెళ్ళాక కూడా భయపడుతున్నాం. ఎర్రటి పక్కన చూడండి ఎలాగొస్తుందో చోదరి. అది ఎంత మన బాధ వచ్చేస్తున్నాం. అదే కొట్టుంటే తెరదండి. చోదరిలోనూ అదే కొట్టుండదండి, తెర రాదండి. అలా ఉంటుంది. తెర వచ్చా కొట్టు బాధ్యత. అది మెయిన్ కారణం అదే అండి. ఒక్కోలేదండి దాని బోర్డులు గట్రా తప్పినాయి వాళ్ళు కొట్టు తెర ఉంటుంది. అది ఇలాంటివన్నీ మరి ఉండాలండి. కూడా పరిపాలించే వరకే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇదే మంచివండి.
సముద్రం దాదాపు 2 కిలోమీటర్లు వచ్చేసింది. సంవత్సరం ఒక 10-15 ఇళ్ళు నేలమట్టం అవుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న గస్తవారు చేపలు పట్టేవాళ్ళు ఈ ఇళ్ళు పోతున్నాయి. మేము జీవించడానికి కూడా చాలా ఉండడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సముద్రం బాగా అలలుగా విసుపడుతుంది. ప్రభుత్వం ఎవరు వచ్చినా అదుగో ఇదిగో చేస్తామంటున్నారు. కానీ వీరి కోరిక ఏంటంటే సముద్రం దగ్గర ఉన్న ఒక గట్టు ఒక ప్రాంతాన్ని హద్దులాగా చేసి ఈ ఎండాకాలంలో హద్దులాగా చేసి పూర్తిగా ఈ సముద్రం ఇళ్లలోకి రాకోకుండా వారిని కాపాడాలి. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇన్సూరెన్స్ లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైనా కూడా ఏదైనా ఇన్సూరెన్స్ కావాలంటే మనిషి దొరికితేనే ఇస్తాం, లేకపోతే లేదని అంటారు. ఏదైనా మనిషికి ఎంతమంది సముద్రంలోకి వెళ్తారు, చేపలు పడతారు అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. కాబట్టి సముద్రం పట్టే వాళ్ళకి కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఇవ్వాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, పిల్లలు చదివించాలి. ఎందుకంటే వీళ్ళ జీవన ఉపాధి మొత్తం అంతా ఈ సముద్రం మీదే. ఎందుకంటే తరతరాల నుంచి జీవించుకుంటూ వస్తున్నారు, ఒక వృత్తిలో జీవించి వస్తున్నారు. ఎందుకంటే మనిషి బతకడానికి చేతి వృత్తుల్లాగా ఇదొక వీళ్ళకి ఈ చేపలు పట్టే వృత్తి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా మా బతుకులు మారట్లేదు అంటారు. ఇప్పటికైనా టీడీపీ కూటమి వచ్చింది, జనసేన వచ్చారు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ కూడా మాట ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఓనర్కి కట్టేస్తారని, వీరికి ఇన్సూరెన్స్ కల్పిస్తారని, పొలాలకి ఇస్తారని, ఒక యూనిట్గా ఇస్తారని, ఒక యూనిట్గా క్లబ్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న బెస్తవారిని చేపలు పట్టే వారిని అందరినీ కలుపుకొని ఒక యూనిట్కి చేసి ఈ ఉప్పాడ బీచ్ని పరివాహ ప్రాంతం ఎంతమంది దాదాపు 4-5 వేల మంది ఉన్నారు. దీని 20,000 మంది దాదాపుగా ఉన్నారు. కాబట్టి వీటిని ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే వీళ్ళ పరిస్థితి జీవించడానికి చాలా కష్టంగా ఉందని తెలియజేస్తున్నారు. మీరు ఈ సముద్రం చూడండి.
గోదావరి వెళ్తారా? గోదావరిలో సముద్రంలోకి వెళ్తారా? వేటకి వెళ్తా ఉంటారా? ఎట్లుంటుంది సముద్రం చూస్తూ ఉంటే? సముద్రం రోజు చూస్తూ ఉంటారు కదా. ఏ విధంగా ఉంటుంది? వర్షాకాలం ఏ విధంగా ఉంటుంది? ఎండాకాలంలో అలలు వస్తాయా? ఎక్కడి వరకు ఉంటుంది ఎండాకాలం? వర్షాకాలం పెరుగుతూ ఉంటుందా? జాగ్రత్త.
ఈ మూడేనా ఉంటాయి ఇదేనా ఈ మూడేంత ఈ మూడెంత రెడీ అవిచ్చినట్టు ఏం చేపరమ్మ ఇది కానగంతలా ముళ్ళు ఉంటాయా ఉవి చేప అంటారు ఇయ్యనా